హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఈరోజైతే శివాభిషేకం ఇలా చేసుకున్నానండి. శివయ్యకైతే చక్కగా బ్రహ్మముహూర్తంలోనే అభిషేకం చేసుకున్నానండి. స్వామివారికి అభిషేకం చేసిన తర్వాత శివయ్యకి కూడా చేసుకున్నానండి. ఇలా విడివిడిగా పెట్టానండి. ఈరోజు మాత్రం ప్రతిరోజు ఒక దగ్గరే చేస్తానండి. ఒక్కొక్క రోజు మీకు విడిగా చూపించాలని ఇలా చూపిస్తున్నానండి. ఎందుకంటే శివుడి అభిమానులు ఉంటారండి. వాళ్ళకు సింగిల్‌గా పెట్టి చేయాలనే కోరిక ఉంటుంది. అందుకనే ఇలా పెట్టానండి వీడియో. ఏమీ అనుకోవద్దండి. పసుపు, కుంకుమ, గంధము, విభూదితో ఇలా పాలాభిషేకం చేసుకున్నా అండి స్వామికి. ఈరోజు మనం సోమవారం రోజు ఇలా మన ఇంట్లో ఏది ఉన్నా కూడా, ఏది లేకపోయినా విభూదితో కొంచెం గంగాజలంతో చేసుకున్న అభిషేకం మన ఇంటికి మంచిదండి. మనకి అష్టైశ్వర్యాలు లభించటానికి కారణం అండి స్వామివారు. మన ఇష్టమైనయి పంచామృతాలతో చేస్తే మంచిగా ఉంటుందండి. మన ఆరోగ్యం కానీ, మనకి ఏదైనా మన బాధలు కానీ ఏదైనా తొలగటానికి శివయ్యకి మాత్రం ఇలా అభిషేకం చేసుకోండి. ప్రతిరోజు